ఓకే, హాయ్ ఫ్రెండ్స్. ఈ వీడియోలో ఏంటి అని అంటే మనకి ఆషాఢ మాసం మన భోజనాలు. సో ఎక్కడో ఎంజాయ్ చేయడం కంటే మనకి దేవాలయ సందర్శనం అనేది ప్లస్ మనకి ఏమంటారు వన భోజనాలు రెండు కలిసి వస్తాయని చెప్పేసి 3 దేవాలయాలకు వెళ్తున్నాం అన్నమాట. ఒకటి వచ్చేసి కరీంనగర్ జిల్లాలోని చిగురుమామిడిలో ఉన్నటువంటి శ్రీ పాంబండ పంచముఖ స్వయంభూ పంచముఖ ఆంజనేయ స్వామి దేవస్థానము. రెండవది వచ్చేసి కాతగుట్ట, మూడవది చుంచనకోట భువనేశ్వరి మాత దేవాలయము. ఇక్కడ అండి నేను అక్కడ మన ఏమంటారు కాతగుట్ట మరియు చుంచనకోట దగ్గర అమ్మవారు కాబట్టి నేను ఒడి బియ్యం అనేది కలిపేశాను. గాజులు అనేది పైకి అనుకున్నానండి, వీడియోలో రాలేదు. సో దానికి కావాల్సిన సామాను అవన్నీ వేసేసాను. శివాలయం మనకు అక్కడ శివుడు ఉన్నాడు కాబట్టి మనకి అభిషేకం కోసం అని చెప్పేసి అన్నీ రెడీ పెట్టేసుకున్నాను. మళ్ళీ ఇంకా ఏక బిల్వము, ఈ 5 ఆకులది ఉంటుంది కదా అండి బిల్వము, అది మనకి ఆంజనేయ స్వామి దానికోసం అని చెప్పేసి ఎర్ర పూలు, పంచామృతాలు, విభూది, భస్మము, శివవత్తులు, సో ఇంకా అన్ని దానికి మనకి కావాల్సిన సామాన్ అంతా సర్దేసుకున్నాను. ఇక్కడ నేను చిట్టిగాజుల మాల నేనే తయారు చేసుకున్నాను. కాతగుట్టలో అమ్మవారి కోసం అని చెప్పేసి పసుపు కలరు, చుంచనకోట అమ్మవారి కోసం అని చెప్పేసి గ్రీన్ కలర్, ఒకటి తామర పువ్వు కూడా అక్కడ చుంచనకోటలో సమర్పిద్దామని చెప్పేసి అమ్మవారికి పెట్టుకుందామని తీసుకున్నాను. సో చాలా సంతోషం అనిపించింది. మన స్వహస్తాలతో చేస్తే అది ఇంకా వేరే తృప్తి ఉంటుంది కదా. పంచామృతాలు ఇంకా ఇక్కడ ఏంటి అంటే ఇక్కడ మన ఏమంటారు ప్రయాణం అనేది స్టార్ట్ అయిపోయింది. మార్నింగ్ 3 o'clockకి లేసాము, ఎందుకంటే ఆ రోజు ఆదివారము ఏకాదశి. వెళ్ళేది 5:30, 6కి అలా కాబట్టి బ్రహ్మముహూర్తంలో ఇంట్లో పూజ చేసుకుందామని ఆ విధంగా కూడా లేసామన్నమాట. సో అందరం కపుల్స్ అంటే ఫ్యామిలీస్ వెళ్ళాము. ఒక 10-15 ఫ్యామిలీస్ వెళ్ళిపోయాం అన్నట్టు. చాలా బాగా అనిపించింది. కరీంనగర్ నుండి చిగురుమామిడి అనేది చాలా దగ్గరగా ఉంటుంది. ఒక 1/2 hour 45 minutesలో వచ్చేస్తుంది. ఇది చాలా చాలా ప్రాముఖ్యం ఉన్నటువంటి స్వయంభూ దేవాలయము పంచముఖ స్వామిది. ఇక్కడ 108 నాగజంటల విగ్రహం ఉంటాయి కదా అండి, వాటిని ప్రతిష్ఠించారన్నమాట. చాలా మంది వస్తారు. మనకి మంగళవారము, బుధవారము, షష్ఠి అప్పుడు చాలా కార్యక్రమాలు కూడా జరుగుతాయి. మేము వెళ్ళింది ఆదివారం కాబట్టి సో ఆ రోజు ఏదీ లేదు. బట్ ఇది అనేది మొత్తం మనకి పొలాలలో ఉంటుంది అండి. మనము ఏదన్నా చేసుకోవాలి, మనకి ఏదన్నా కావాలి అంటే కూడా అక్కడ షాప్స్ అలాంటివి ఏమి ఉండదు. కొబ్బరికాయలు మట్టుకు మనకి అక్కడే దేవాలయంలో మనకి అమ్ముతారు. సో ఇక్కడ నేను దిగేస్తూ ఫోటో దిగాము అక్కడ పేరు రావాలని. ఇక్కడ దానికి పక్కనే మనకి ఖాళీ ప్లేస్లో ఒకటి వేప మరియు మనకి రావి చెట్టు ఉండేసి దాని చుట్టూ హనుమంతుడు, మళ్ళీ మనకి నాగ విగ్రహాలు అవన్నీ ఉంటాయి. సో ఇక్కడ చాలా విశిష్టత ఉంటుందండి. సంతానం కోసం కానివ్వండి, మనకి ఏమన్నా నాగదోషాలు ఉన్నా కానీ మొక్కుకొని ముడుపు కడతారన్నమాట. ఆ ముడుపు పైన కూడా అండి డేటు, వాళ్ళ పేరు అవన్నీ ఉన్నాయి. మన దేవాలయం దగ్గర ధ్వజస్తంభం దగ్గర చూస్తేనండి చాలా ముడుపులు ఉన్నాయి. సో అంత కోరిన కోరిక నెరవేరింది కాబట్టి అన్ని ముడుపులు ఉన్నాయని అనిపించింది నాకైతే. ఇక్కడ మనకి సైడ్కు ఒక షెడ్డులో మనకి 108 నాగ విగ్రహాలు ఉంటాయి. పుట్ట కూడా ఉంటుంది. జంట నాగులకు వచ్చేసి మేము అక్కడ నీళ్ళు అనేది పోసుకుంటాము. అక్కడ మనము ఎటువంటి అంటే మిగతా సమయంలో పూజ చేస్తారు కాబోలు, బట్ అక్కడ మేము వెళ్ళిన టైంలో అయితే ఎక్కడ కూడా పువ్వు, పసుపు, కుంకుమ అట్లా వేసినట్టుగా అనిపించలేదు. అక్కడ మానసదేవి కూడా ఉంటారండి. మేము ఒక మానసదేవి దగ్గర మాత్రం పూజ చేసుకున్నాము. ఇక్కడ ఈ జంట నాగు విగ్రహాలకు మాత్రము నీళ్ళనే అంతే అభిషేకం చేసుకున్నాం అన్నమాట. పాము పుట్ట కూడా వేసినట్టుగానే ఉంది. సో చాలా పెద్దగా ఉందండి అక్కడ. మనకి ఏంటంటే పుట్ట ముందరనే మనకి నాగేంద్రుడిది పెద్ద విగ్రహం ఉండేసి మనకి లింగం అనేది ఉంటుంది. అక్కడ కూడా మనము పూజ చేసుకోవచ్చు. మనము పత్రి, పంచామృతాలు, నీళ్ళు అవన్నీ చేసేసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ అందరూ మగవాళ్ళే చేసామండి, ఆడవాళ్ళం చేయలేదు. ఎందుకంటే మనకి ఇంటికి పెద్దవాళ్ళే కాబట్టి ఎటువంటి ఏ దోషాలు ఉన్నా కానీ సో వాళ్ళు చేస్తే మనకి ఇంట్లో మంచి జరుగుతుంది కాబట్టి సో అందరము వాళ్ళతోటి చేపించేశారు. ఇక్కడ
అంటే ధ్వజస్తంభం ముందట ఈ విధంగా పెద్దగా ఉంటుంది పాము. ఇంకా ఇది వచ్చేసి మనకి లోపట పంచముఖ ఆంజనేయ స్వామి కండి ముందట మనకి స్వామివారి వాహనమైనటువంటి ఒంటె ఉంటుంది. మనకేమంటారు తొలి ముఖ ద్వార దర్శనం ఉంటుంది కదా, అది జరిగింది. చాలా సంతోషం అనిపించింది. సో ఇక్కడ పంచముఖ ఆంజనేయ స్వామి అనే దర్శనం జరిగిపోయింది. మనకి ఏంటి అంటే రామరావణ యుద్ధ సమయంలో రామలక్ష్మణులను రక్షించడానికి ఆంజనేయుడు పంచముఖ రూపాన్ని ధరించడం చెప్పేసి మనకి పురాణ గాథ ఉంటుందండి. ఇక్కడ వచ్చేసి మనకి స్వయంభూ కావడంతో చాలా విశిష్టం అని చెప్పేసి భక్తుల కోరికలు నెరవేరుతాయని చాలామంది వస్తారు. సో అంటే ప్రగాఢ నమ్మకము. మనకి తూర్పు ముఖం వచ్చేసి మనకి ఆంజనేయ స్వామిదే ఉంటుంది. పవిత్రతను, మనశ్శాంతిని మరియు కార్యసిద్ధిని కోసం అని చెప్పేసి నమ్ముతారు. సో మనకి ఇంకా వచ్చేసి దక్షిణ ముఖము నరసింహస్వామి అవతారం లో ఉంటుంది. శత్రుజయము, భయంను పోగొట్టి విజయప్రాప్తి కలిగిస్తుంది. పశ్చిమ ముఖం వచ్చేసి గరుడ రూపంలో ఉంటుంది. విష ప్రభావాలను, దుష్టశక్తులను మరియు నరదృష్టిని తొలగిస్తుంది. పై భాగం వచ్చేసి హయగ్రీవ రూపంలో ఉంటుంది. ఉత్తమమైన జ్ఞానాన్ని, విద్యను మరియు విజయాలను అనుగ్రహిస్తుంది. ఉత్తరముఖం వచ్చి మనకి వరాహ రూపంలో ఉంటుంది. అష్టైశ్వర్యాలను, ధనధాన్యాలను మరియు సమృద్ధిని ఇస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఇక్కడ ఈ ప్రాంతం గురించి విశిష్టత వచ్చేసి. అక్కడి నుండి ఇక మేము కాతగుట్టకి ప్రయాణం అయిపోయాము. చుట్టూ పొలాలేనండి, వెళ్ళే ప్రాంతంలో కూడా మొత్తం పొలాలే ఉన్నాయన్నమాట. మళ్ళీ నెక్స్ట్ చూద్దాం. కాతగుట్ట కూడా చాలా చాలా పీస్ఫుల్గా చాలా బాగుంది. మళ్ళీ మరొక వీడియోలో దాని గురించి తెలిసేసుకుందామండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.